ముకుందా జ్యువెలర్స్, ముకుందా జ్యువెలర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ త్వరలో మీ చందానగర్లో. నల్లాకు మోటార్ బిగిస్తే 5,000 రూపాయల జరిమానా విధిస్తామని జలమండలి అధికారులు వార్నింగ్ ఇచ్చారు. తక్షణమే మోటార్ సీజ్ చేయడంతో పాటు కనెక్షన్ కట్ చేస్తామన్నారు. వాటర్ సప్లై సమయంలో లైన్ల వారీగా తనిఖీలు చేస్తామన్నారు. లైన్ మెన్ నుంచి ఎండీ వరకు అందరూ ఫీల్డ్లో తనిఖీలు చేస్తుంటారు. నల్లా నీటి సరఫరాలో లో ప్రెషర్ కు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. మోటార్ ఫ్రీ ట్యాప్ వాటర్ లక్ష్యంగా పనిచేయబోతున్నారు. ఏప్రిల్ 15 నుంచి వాటర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తారు. నల్లాల నుంచి మోటార్ల ద్వారా నీటిని తోడితే కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు. ప్రధాన కార్యాలయంలో O&M, CGM, GMలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ జలమండలి ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి సుదూర ప్రాంతాల నుంచి నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తోందని, కాబట్టి నీటిని వృధా చేయకుండా తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలన్నారు. ఇప్పటికే నగరంలో భూగర్భ జలాలు అడుగంటిపోగా కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగిందన్నారు. రానున్న రోజుల్లో నీటికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు తాగునీటికై సరఫరా చేసే శుద్ధమైన నీటిని వృధా చేయకుండాని విజ్ఞప్తి చేశారు. మోటార్లు బిగించి నీటిని తొడితే మిగతా వినియోగదారులకు లో ప్రెషర్తో నీటి సరఫరా కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని వివరించారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ఉండేందుకు సాధ్యమైన అన్ని మార్గాలపై జలమండలి ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటి వరకు తాగునీటి సరఫరాలో ఎలాంటి కొరత లేనప్పటికీ కొందరు వినియోగదారుల తీరులో ప్రెషర్తో నీటి సరఫరా సమస్య ఉత్పన్నం కావడాన్ని జలమండలి సీరియస్గా పరిగణించింది. నల్లాకు అక్రమంగా మోటార్లు బిగించే కనెక్షన్దారులపై కొరడా జులిపించాలని నిర్ణయించింది. జరిమానాలు, మోటార్ సీజ్కు సిద్ధమైంది. కొందరు నల్లాలకు మోటార్లు బిగిస్తుండటంతో 60% కనెక్షన్దారులకు హై ప్రెషర్తో సమృద్ధిగా నీరు సరఫరా, మోటార్ లేని 40% వినియోగదారుల్లో 20% సాధారణంగా, మరో 20% లో ప్రెషర్తో కూడిన నీరు సరఫరా అవుతుండటంతో మెట్రో కస్టమర్ సెంటర్కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పటి మాదిరిగానే నల్లా నీటి విడుదలలో సమయపాలన పాటిస్తున్నా లో ప్రెషర్ ఫిర్యాదుల తాకిడి ఎగబాకుతుండటంతో ఇటీవల జలమండలి వాస్తవ పరిస్థితిపై థర్డ్ పార్టీ ద్వారా ఆరా తీసింది. నీటి సరఫరా సమయంలో నల్లాలకు మోటార్లు బిగిస్తున్నట్లు గుర్తించింది. నీటి ప్రెషర్ కోసం వినియోగించే సాధారణ మోటార్లతో పాటు తాజాగా మార్కెట్లోకి వచ్చిన ఆటోమేటిక్ మీటర్లను కూడా వినియోగిస్తుండటంతో హై స్పీడ్ ప్రెషర్ పెరిగి దిగువ చివరి కనెక్షన్దారులకు నీటి సరఫరా అంతంత మాత్రంగా తయారైనట్లు బయటపడింది. నల్లాలకు బిగించే సాధారణ మోటార్లు ఆన్ చేస్తే పనిచేస్తుండగా ఆటోమేటిక్ మోటార్లు నల్లా సరఫరా ప్రారంభం కాగానే ఆటోమేటిక్ గా పనిచేయడం ప్రారంభిస్తుండటంతో మిగతా కనెక్షన్లకు ప్రెషర్ తో కూడిన నీటిని సరఫరా సమస్య తయారైంది. జలమండలి ద్వారా సరఫరా జరిగే నల్లా నీరులో ప్రెషర్ తో కాకుండా ఎప్పటి మాదిరిగా సరఫరా జరిగే విధంగా జలమండలి ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.